स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు డాక్టర్ కాకులూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, సంవత్సరంలోని అయినాలలో దక్షిణాయనం యొక్క ప్రత్యేకత ఏంటి? దక్షిణాయనంలోనే ప్రతి పండుగలు ఎక్కువగా రావడానికి కారణాలేంటి? అయనము అంటే మార్గము అని అర్థం. ఉత్తరాయణం, దక్షిణాయనం అనే ఈ రెండు పదాలు జ్యోతిష శాస్త్రం ఎలా వివరిస్తుందంటే, సూర్య సంచారం, సూర్యుడు స్థిరం, సూర్యుని చుట్టూ భూమి ఒక ఊహాజనిత కక్ష ఏర్పాటు చేసుకొని సంచారం చేస్తూ ఉంటుంది. ఈ చేసే మార్గం వృత్తాకారంలో కాకుండా దీర్ఘవృత్తాకారంలో ఉంది. అంటే సూర్యునికి కాసింత దగ్గరగా, కొన్ని సమయాలలో కాసింత దూరంగా, ఇలా రెండు విధాలుగా ఉన్న నేపథ్యంలో సూర్య సంచారం ఈ వృత్తాకారంలో శుక్ర నక్షత్రానికి రెండు వైపులా విభజించి ఒకవైపు ఉత్తరం, ఒకవైపు దక్షిణం అనేటటువంటి వివరణను జ్యోతిష శాస్త్రం ఇస్తుంది. ఈ శుక్ర నక్షత్రమే భృగు నక్షత్రం, ధ్రువ నక్షత్రం, వేగుచుక్క, తొలిచుక్క, రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. ఇందులో 12గా ఈ వృత్తాన్ని విభజించి ఒక్కొక్క ఆ వృత్తంలో ఉండే 12ంటిని ఒక రాశిగా మలచి 6 రాశుల కాలం ఉత్తరాయణంగా, 6 రాశుల కాలం దక్షిణాయనంగా ఈ జ్యోతిషం వివరించింది. ఈ 6 రాశులలో కర్కాటకం నుంచి మకరం వరకు ఒక పక్షం దక్షిణాయనం, మకరం నుంచి మళ్ళీ మిథునం అనంతరం కర్కాటకం వరకు ఒక పక్షం ఉత్తరాయణం. ఈ రెండింటిలో సూర్యకాంతి మనకు ఎక్కువగా లభించేటటువంటి కాలం ఉత్తరాయణం. దానితో ఉత్తరాయణ కాలంలో అంటే జనవరి 14 నుంచి జూలై 16 వరకు ఈ మధ్యకాలం అంతా కూడా మనం సూర్యకాంతి అధికంగా లభించిన కారణం చేత భౌతికమైన కార్యక్రమాలు బాగా నిర్వహించుకోవచ్చు. భౌతికమైనవి అంటే వంశాభివృద్ధికరమైనవి, వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, గృహారంభాలు, బారసాలలు, ప్రయాణాలు, తీర్థయాత్రలు, ఇవన్నీ కూడా. ఇక దక్షిణాయన కాలంలో కర్కాటక సంక్రమణం నుంచి ధనుస్సు సంక్రమణం అనంతరం మకర సంక్రమణ వేళ వరకు సూర్యకాంతి తక్కువగా ఉంటుంది. దానితో జపాలు, అభిషేకాలు, పండుగలు, పర్వదినాలు, వ్రతాలు, నోములు, పుణ్యం చేసేటటువంటి పుణ్య బలాన్ని పెంచేటటువంటి కార్యక్రమాలు దక్షిణాయనంలో, భౌతికంగా కుటుంబ వృద్ధి, ఆస్తులు, భవనాలు, నిర్మాణాలు, వృద్ధికరమైనవి, కంటికి కనిపించేవి దక్షిణాయనంలో. ఇలా ఏర్పాటు చేసింది జ్యోతిష ప్రపంచం. ఇది ఆంతర్యం. గురువుగారు, విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు అందించిన బల, అతిబల ఇవి మంత్రాలా లేకపోతే విద్యలా? 67 రకాల అస్త్ర ప్రయోగాలు, ప్రయోగ ఉపసంహార విధానాలు, మంత్రపూతమైనవి ధనుర్విద్యలో అంతర్భాగములు. వాటిని విశ్వామిత్రుడు ముందుగా రామునకు బోధించాడు. తదుపరి రాముడు లక్ష్మణులకు అందించాడు. ఇరువురికి కలిపినటువంటి ఈ విద్యా దానంలో విశ్వామిత్రుడు బల, అతిబల అనేటటువంటి విద్యలను బోధించాడు. విద్య అనగానే అది మంత్రపూతమైనది. ఏదైనా విద్య మనం స్వీకరించేటప్పుడు ఆ విద్యకు సంబంధించి ఒక మంత్రం జపం చెయ్యాలి. మంత్రాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతు దైవతం. ఏ విద్యనైనా వేదనే నేర్చుకునేటటువంటి క్రమంలో ఆ విద్యకు సంబంధించి బీజాక్షరాలు, మూల రూపాలు, 6 విధాలుగా ఉండేటటువంటి అంగన్యాస కరన్యాస విధానాలు అనేకములు సాధనాపరమైనవి ఉండగా అవన్నీ మంత్రాలతో కూడుకొని ఉంటాయి. ఆ మంత్రాలను మనం అభ్యసనం చేస్తే విద్య మనకు కరతలామలకమవుతుంది. ఓ చిన్న ఇనుప ముక్క ఉంది అనుకుందాం, అది బాణం.
దాన్ని అలా ఎక్కుపెట్టి ఇలా విడిచిపెడితే అది కేవలం శస్త్రం అవుతుంది. శరము ఇనప ముక్క బాణం. దాంట్లో మంత్రాన్ని సంధించి కేవలం ఇనప ముక్క అని కాకుండా కొంత ప్రత్యేకతతో కూడుకొని మంత్రశక్తితో దానికి ఒక ప్రత్యేకమైన విశేష శక్తిని ఆపాదించి ప్రయోగిస్తే అది అస్త్ర విద్య అవుతుంది. ఘోరాస్త్ర శస్త్ర విద్యల నన్నయ్య గారు ఆదిపర్వ మహాభారతంలో వివరిస్తారు. అస్త్రశస్త్ర విద్యలు ఈ రెండు మంత్రపూతములైనవి అవి ఉన్నప్పుడు సంపూర్ణమైన విద్య అవుతుంది. బల అతి బల సంపూర్ణమైన విద్యలు. ఈ విద్యలను అభ్యసనం చేసినందువలన ఆకలి దప్పులు ఉండవు, విశేషమైన జ్ఞాపక శక్తి పెరుగుతుంది, సంపూర్ణమైన అవగాహన శక్తి పెరుగుతుంది అనే ఉద్దేశ్యంతో భవిష్యత్తులో అనేక రాక్షసులను ఈ సోదరులు ఇరువురు సంహారం చేసే అవసరం ఉన్నది. కనుకనే విద్యల పేరిట బల అతి బల అనే విద్యలను విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ప్రసాదించాడు అని శ్రీరామాయణం బాలకాండ వివరిస్తుంది. గురుగారు, లోకులు పలు కాకులు వంటి వారు అని అంటారు. లోకుల్ని ఎందుకు కాకులతోటి పోల్చారు? అలాగే ఐకమత్యానికి చిహ్నంగా కాకులను చూపుతారు, ఎందుకని? ఇది కాకిగోలగా మనం చెప్పుకున్నాం కాసేపు. అన్నభేది అనే ఒక పదార్థం అన్నంలో విషతుల్యమైనది. దాన్ని కలిపి పెడితే ఏదైనా ఒక కాకి శరీరం విడిచిపెడితే మిగతా కాకులన్నీ వందలాది వేలాది వచ్చి సమష్టిగా వాడి దుఃఖాన్ని అవి వెలిబుచ్చుతాయి. కొంతసేపు కావు కావు అంటూ మొరపెట్టుకొని నినాదాలు చేసి తదుపరి వెళ్ళిపోతాయి. ఈ లోకంలో మొట్టమొదటి పారిశుద్ధ్య కార్మికుడిగా ఎవరినైనా మనం గుర్తించాలి, పారిశుద్ధ్య దినంగా ఏదైనా స్వీకరించాలి, పారిశుద్ధ్య వ్యవస్థకు ప్రతీకాత్మకంగా ఏ జీవిని అయినా స్వీకరించాలి అంటే ఆ జీవి కాకి. ఎంగిలి చేతితో కాకి అయినా విదిలించని పినాసి అని ఎవరినైనా మన పురాణాలు ఒక పాత్ర అంటూ చెప్తూ ఉంటాయి. కాకి మనం విడిచిపెట్టిన పదార్థాన్ని స్వీకరిస్తుంది. పూర్వం రావణుడు స్వర్గలోకం పైన దండయాత్ర చేయగా ఈ దేవతలంతా పరిగెత్తారు, పారిపోయారు. అందులో యమధర్మరాజు కాకి రూపం ధరించి పారిపోయినట్లుగా పురాణం చెబుతుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత రావణుడు వెళ్ళిపోగానే ఆ కాకి రూపం వదిలిపెట్టిన యముడు తనకు రూపాన్ని ఇచ్చి కాసేపు సహాయం చేసినందుకు కృతజ్ఞతగా పిండ ప్రదానాదికాదులలో లేక పూర్వలోక కాలంలో చేసేటటువంటి శ్రాద్ధాదికాదులలో సమర్పించే పిండాదులలో కాకి భాగం ఉంటుంది అంటూ గుర్తించాడు. ఆ వరాన్ని ఇచ్చాడు. దానితో కాకి ఇంత ప్రశస్తమైన జీవిగా మన చేత గుర్తింపు పొందింది. జ్యోతిష శాస్త్రంలో కాకి ఎంత ప్రస్తావన అంటే, ఇంటిపైన కాకి వాలితే ఇంటికి బంధువులు వస్తారు. ఒక కాకి మన ఎదురుగా అలా గాలిలో తీరుస్తూ అంటే రెక్కలు అలార్చుకుంటూ కావు కావు అంటూ వెళితే అపశకునం, 2 కాకులు వెళితే శుభశకునం. జ్యోతిషంలో కాకుల గురించిన ప్రస్తావన ఇంత ఉంది అంటే శ్రీరామాయణంలో సైతం రామాయణంలో కూడా కాకి వృత్తాంతం ఉంది. కాకాసురైకనైన హరల్లీలాస్తుధారిణే నమో శక్తైక వేదాయ రామాయాపన్నివారిణే. సీతాదేవి పైన ఏదో ఒక ఆశతో ఒక కాకి వచ్చి వాళ్ళగా దర్భను తీసి ఆ రామచంద్రమూర్తి ఇలా విదిలిస్తే విడిచిపెడితే ఆ కాకి లోకాలన్నీ కూడా భ్రమణం చేసింది, తిరిగి ఆ రామచంద్రుడి పాదాలని ఆశ్రయించింది అని మనకు పురాణ కథనం, శ్రీరామాయణ కథనం కూడా చెప్పుకుంటాం. ఇన్ని కథలలో బంధువులంతా కూడా కాకులవలే అనేటటువంటి అపప్రథ కూడా ఒకటి ఉంది. ఇంటిపైన కాకులు వాలితే బంధువులు వస్తారు అనగానే ఈ బంధువులు వెళ్ళాలి అంటే అన్న ప్రశ్న వేసుకుంటే కాకి వలె మీ అమ్మ మాట్లాడాలి అని ఆ భర్త సమాధానం ఇస్తాడు. నవ్వులాటగానైనా కాకి నువ్వులు బియ్యం మహాప్రీతికరం. బంధుత్వాలకు, ప్రేమలకు, అపేక్షలకు, సమష్టి చైతన్యానికి కాకి ప్రతీకాత్మకంగా మనం గుర్తిస్తాం. నవగ్రహాలలో శనిగ్రహానికి ఉన్నటువంటి 9 విధాల వాహనాలలో వాయసం కాకి కూడా ఒకటి. వాయస బలి అన్న పేరిట ప్రత్యేకంగా అన్నం స్వీకరించే సమయంలో కొంత పిండం వాయస పిండం అని విడిచిపెట్టాలి అని కూడా ప్రమాణం.
కాకి కదా అని తీసి పారవేయకూడదు. సనాతన ధర్మంలో ప్రతి జీవికి ప్రతి ప్రాణికి ఒక ప్రత్యేకత ఉంది. అందులో కాకి కూడా ఒకటి. గురువుగారు, శివుడిని యోగి అని విష్ణువుని భోగి అని అంటారు, ఎందుకని? ఎందుకని అంటే యోగీశ్వరేశ్వరులకు ఈ లోకంతో సంబంధం లేదు. వృద్ధికారకుడు విష్ణువు ఈ లోకంతో అనుబంధాన్ని సంతరించుకొని ఉంటాడు. సృష్టికారకుడైనటువంటి బ్రహ్మ సృష్టించి వదిలేశాడు, ఆయన పని అయిపోయింది. వృద్ధికారకుడైన విష్ణువుకు మాత్రం ఈ సృష్టించిన ఆ ప్రాణికి సంబంధించినటువంటి జీవితమంతా ముడిపడి ఉంటుంది. మళ్ళీ ఆ దేహాన్ని విడిచిపెట్టే వరకు బాధ్యత విష్ణువుదే. శివుడు లయకారకుడు కనుక అంత్యకాలంలో తనలో లీనం చేసుకునే శక్తిని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన పాత్ర లీనం చేసుకునే చివరి స్థితికి సంబంధించింది. వృద్ధికారకుడైన విష్ణువు ఈ శరీరాన్ని పెంచి పోషించాలి. కాబట్టి భోగములు, నైవేద్యములు, ఏ విష్ణువాలయానికి వెళ్ళినా పులిహోరలు, దద్దోజనాలు, పొంగలి, శనగలు, షొండెలు, నానావిధ భక్ష్యభోజ్య పదార్థములు, ప్రసాదములు, నైవేద్యములు, ఆహా ఓహోలు. శివాలయానికి వెళితే కాసింత మంచి తీర్థం, పత్రి, 2 చేతుల నమస్కారం. ఎక్కువగా మనం ఏదైనా ఆశించినట్లయితే కొబ్బరి బక్కలు, అరటిపళ్ళు తప్పించి మరింకేమీ లభించవు. యోగీశ్వరేశ్వరుడైన ఈశ్వరుడు స్థితికారకుడైన ఆ విష్ణువును దాటి లయకారకుడిగా ఉన్న కారణం చేత సమస్తాన్ని లీన్యతే గమకానితి, తనలో లీనం చేసుకునేటటువంటి బాధ్యత ఉన్న కారణం చేత యోగీశ్వరుడిగా ఉన్నాడు. కేదారేశ్వర వ్రతం అనే ఒకానొక వ్రతంలో నంది భృంగి అనేటటువంటి ప్రమథగణాలలో భృంగిరిటి శివపార్వతుల యొక్క ఆనందాన్ని చూచి తాను కూడా ఆనందం పొంది ప్రదక్షిణ చేసే నిమిత్తమే సన్నిధానానికి వచ్చి పార్వతిని విడిచి ఒక్క శివుడికే ప్రదక్షిణ చేస్తాడు. దానితో పార్వతి ఇదేమి నాథ అని అడగగా, యోగీశ్వరులకు నీతో పని లేదు అన్నాడు పరమేశ్వరుడు. పార్వతీదేవిని పూజించినట్లయితే సౌందర్యము, ధనము, లౌకిక భోగభాగ్యాదులు, కుటుంబ సౌఖ్యాదులు, వృద్ధి ఇవన్నీ కూడా పార్వతి కారణంగా. నన్ను ఆశ్రయించినట్లయితే శాశ్వతమైన ఆనందము, మోక్షము, యోగ మార్గము, దేనిపైన ద్వంద్వాతీతానికి అతీతంగా ఉండేటటువంటి ఆలోచనలతో అపేక్ష లేకుండా ఉండేటటువంటి జీవనాన్ని నేను అనుగ్రహిస్తాను. కాబట్టే ఈశ్వరుడు యోగీశ్వరేశ్వరుడు. అందుకే విష్ణువు భోగి, ఈశ్వరుడు యోగి. ఇది వాక్కు. గురుగారు, పితృవాక్య పరిపాలకుడు అంటే రాముడు, ఆ తర్వాత పరశురాముడిని చెప్తారు. పరశురాముడు పితృ ఆజ్ఞను అనుసరించి అతను చెప్పిన పరిపాలన చేశాడు. అలాగే అతను ఆజ్ఞను అనుసరించి తల్లిని కూడా హతమార్చాడు కదా. మరి మాతృహత్య దోషం అనేది పరశురాముడికి లేదా? మంచి మాటే. పురాణాలను వివేచన చేయడంలో అనేక మార్గాలు ఉన్నాయి. కథను కథగా విని విశ్లేషణ చేయడం, కథ అయిపోయింది కనుక ప్రస్తుతం ఆనాటి కథ పూర్వాపరాలు తెలిసిన వారం కనుక విశ్లేషణ చేయడం, కథ వర్తమాన స్థితిలో ఉన్నప్పుడు విశ్లేషణ చేసే విధానం వేరు, కథ అయిపోయింది కనుక ఇప్పుడు తెలుసుకుని విశ్లేషణ చేయడం వేరు. పరశురాముడు తండ్రి మాట విని, జమదగ్ని మాట విని మీ తల్లి శిరస్సు ఖండించవలసింది అని ఆజ్ఞాపించగానే పరమేశ్వర ప్రసాదితమైనటువంటి ఆ గండ్రగొడ్డలని ప్రయోగించి రేణుకాదేవి శిరస్సును ఉత్తరించాడు. తండ్రి మాట వినాలి, ఆ క్షణంలో రెండవ మాట లేదు. విన్న వెంటనే తండ్రి గారు ఏం కావాలి అని అడుగుతాడుగా, ఆ వెంటనే మా తల్లిని పునరుజ్జీవింపజేయవలసింది అని ప్రార్థించవచ్చు కదా. అంత వివేకం ఉన్నవాడు కనుకనే రేణుకాదేవిని మళ్ళీ బ్రతికించుకోగలిగాడు. జమదగ్ని మహర్షికి ఉన్నటువంటి 4 కుమారులలో మిగతా 3 తండ్రి మాట విన్నవాళ్ళు కారు. కేవలం పరశురాముడే సాక్షాత్ నారాయణాంశ కనుకనే క్షత్రియ శబ్దం భూలోకం మీద లేకుండా 21 సార్లు నిర్ధూమధామం చేసి గండ్రగొడ్డలని భుజాన వేసుకొని ఇదం క్షాత్రం ఇదం ధర్మం అన్నట్లుగా, బ్రాహ్మ్యం అన్నట్లుగా ఉభయ మార్గాలలో తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళగలిగిన ఆ పరశురాముడు పూర్వం ఋషిప్రోక్తమైన మార్గంలో తండ్రి మాట విని
అదే తండ్రి ఇచ్చే వరంతో తిరిగి తల్లిని పునరుజ్జీవింపజేయించుకోవచ్చును అనేటటువంటి ఆలోచనతో రేణుకాదేవి శిరస్సు తొలగించాడు, మళ్ళీ బ్రతికించుకోగలిగాడు. ఇతిహాసాలలో రామచంద్రమూర్తి కూడా తండ్రి మాట జవదాటని వాడిగా మనమంతా కూడా స్తోత్రం చేస్తూ ఉంటాం. పితృవాక్య పరిపాలకుడు అనగానే రాముడినే స్మరిస్తాం. అటువంటి ఆ రామచంద్రమూర్తి అడవులకు వెళ్ళే సమయంలో ఆదౌ రామ తపోవనానుగమనం హత్వా మృగం కాంచనం రామవనానుగమనం అంత మట్టుగా జ్ఞాపకం పెట్టుకుంటే, అలా వీధిలో రామచంద్రమూర్తి వెళుతూ ఉండగా గవాక్షంలో నుంచి దశరథుడు, నాయనా రామచంద్ర, తండ్రిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను, వనవాసానికి వెళ్ళవలదు, అది పూర్వం ఇచ్చిన మాట, ఇప్పుడు నేను ఆజ్ఞాపిస్తున్నాను, తిరిగి రా అని పిలవగా పితృవాక్య పరిపాలకుడైన రామచంద్రమూర్తి ఈ మాట వినగానే వెంటనే తిరిగి రావాలి. కానీ పరాకుగా విననట్టుగా మొహం పక్కన పెట్టి రథాన్ని నడిపించేటటువంటి సుమంత్రునితో వేగం పెంచు అన్నాడు. సుమంత్రుడు ఏదో వినిపిస్తోంది అనగా నాకేమీ వినిపించడం లేదు, ప్రజలంతా జయ జయధ్వానాలు చేస్తున్నారు, ముందుగా మనం అయోధ్య విడవాలి, వెళ్ళిపోవాలి. ఇది రామ సంకల్పం. ఆలోచనతో కూడుకున్న రామ సంకల్పం ఈ కథను మనకు చెబితే, మరింత దూరదృష్టి గల పరశురామ సంకల్పం ఆ కథను చెబుతుంది. ఇద్దరూ రాములే, ఇద్దరూ పితృవాక్య పరిపాలనలో దీక్షాకంకణధారులే. కానీ అక్కడ ఆలోచన సునిశ్చితంగా ఉన్న కారణం చేత మాతృహత్యా దోషం లేదక్కడ, మళ్ళీ బ్రతికించుకోగలవాడను అనేటటువంటి విశ్వాసం కూడా ఉన్నది. కనుకనే ఏ గండ్రగడ్డలతో తల్లి శిరస్సు తొలగించగలిగాడో అంతే శక్తితో తిరిగి తండ్రిని ప్రార్థించి తల్లిని పునరుజ్జీవింపజేసుకోగలిగాడు పరశురాముడు. ఇలా కథనాన్ని అయిపోయిన తర్వాత విశ్లేషణ చేసుకుంటున్నాం కనుక మరింత ప్రశాంతంగా అర్థం చేసుకునే విధంగా ప్రవర్తిద్దాం. మరణం అనేది దేహానికే కానీ ఆత్మకి లేదని చెప్తూ ఉంటారు కదా, ఆత్మ అనేది మరణించకపోతే మనకి మోక్షం అనేది ఎలా ప్రాప్తిస్తుంది? మోక్షం అంటే ఏమిటి అన్న ప్రశ్న వేసుకుంటే అప్పుడు ఆత్మ, జ్ఞానము, వేదాంతము అవి అన్నీ కూడా అర్థమవుతాయి. 194 సూత్రాలతో యోగశాస్త్రం 4 అధ్యాయాలలో ఆత్మ అంటే ఏమిటో వివరించే ప్రయత్నం చేసింది. ఆత్మవత్ సర్వభూతాని, తన ఆత్మను తాను ఎలా సంభావించుకోగలుగుతున్నాడో, ఉనికిని గుర్తించగలుగుతున్నాడో, ఈ ఆత్మశక్తి తనది కానిది, ప్రపంచమంతా ఉన్నది, పరమేశ్వర సంబంధితమైనది, అహం బ్రహ్మాస్మి అన్న జ్ఞానాన్ని ఎలా తాను పొందగలుగుతున్నాడో, అలాంటప్పుడు దేహి వేరు, అంటే దేహాన్ని ధరించిన స్వరూపము ఇది వేరు, దేహంలో ఉన్న నేను వేరు, అహం తొలగితే అనుగ్రహం లభిస్తుంది అనే వాక్యార్థం ఇది. నేను వేరు, దేహం వేరు. ఈ జ్ఞానం కలగడం మోక్ష సాధనలో మొదటి మెట్టు. మోక్షము అంటే బంధనాల నుంచి విముక్తి, ఆలోచనల నుంచి విముక్తి. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను ఇలా ఉంటాను, నాకు కోరికలు కలగకూడదు, ఇది కూడా ఒక కోరిక. బౌద్ధ ధర్మం చెప్పేది అన్ని కోరికలు దుఃఖానికి మూలం కనుక కోరికలను త్యజించాలి అనే అష్టాంగ మార్గంలో కోరికలను విడిచిపెట్టాలి అనేది అతిపెద్ద కోరిక, చాలా కష్టమైనది. ఆ జ్ఞానాన్ని విడిచిపెడుతూ నేను వేరే, శరీరం వేరే. మోక్షము అంటే శరీరం పైన వ్యామోహాన్ని విడిచిపెట్టడం. శరీరం ద్వారా సమస్తములైన వ్యవహారాలను మనం పాటించగలుగుతున్నాం, సమస్త ధర్మాలను శరీరం ద్వారా నిర్వహిస్తున్నాం. పునర్మిత్తం పునర్విత్తం, పునర్మిత్రం పునర్విత్తం, పునర్భార్య పునర్గృహం, ఇవన్నీ మళ్ళీ మళ్ళీ వస్తాయి. భార్య చనిపోతే మళ్ళీ చేసుకోవచ్చు, ఇల్లు పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, స్నేహితులు పోతే మళ్ళీ స్నేహితులు సంపాదించుకోవచ్చు. కానీ నా శరీరం పునఃపునః, ఈ శరీరం మళ్ళీ రాదుగా. శరీరం రానప్పుడు ఉన్న శరీరంతో ఆత్మకు విడుదల కలిగించడం. ఆత్మ చనిపోదు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ అనేటటువంటి భగవద్గీత వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే, విడిచిపోయినటువంటి ఆ వస్త్రాలు మాసిపోయినవి ఎలా విడిచిపెడుతున్నామో అలా దేహం విడిచిపెడుతుంది. ఆత్మను, ఆత్మ వేరే, శరీరం వేరే.
ఆత్మకు మరణం లేదు అనే జ్ఞానం కలిగితేనే శరీరం పైన మమకారం నశిస్తుంది. మోక్షము అంటే ఆలోచనల నుంచి విడుదల, దేహం పైన భ్రమ తొలగిపోవడం. ఇది చెప్పుకోవాలి. గురుగారు, శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష అంటారు కదా, ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో తెలియజేస్తారా? శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష. శ్రీరామాయణంలో ఉండే ప్రతి శ్లోకాన్ని పరిశీలన చేస్తూ ప్రతి శ్లోకానికి తెలుగు పద్యం అనువాదంగా అందించిన మహానుభావుడు మందరం అనే పేరిట 6 కాండల ఆ సమగ్రమైన 24,000 శ్లోకాల శ్రీరామాయణాన్ని మందరం అన్న పేరిట మనకు అందించిన మహానుభావుడు వావిలికొండ సుబ్బారావు గారు, వాసుదాసు గారు. వారు శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అనే నినాదాన్ని లోకానికి అందిస్తూ లక్షల కొలది ఈ వాక్యాన్ని ప్రచురించినటువంటి స్టిక్కర్లను ఒక 50 ఏళ్ల క్రింద ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటి పైన అతికించేటటువంటి సంకల్పం చేశారు వారు. ఆ రోజుల్లో ప్రతి ఇంటి పైన ఆనాటి కాలంలో శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అన్న మాట అంటింపబడి ఉండేది. అంతకంటే పూర్వమే ఈ సంప్రదాయం తెలుగు ఇంట ప్రశస్తం. ప్రతి తెలుగువారి ఇంట ఆచరణంగా ఉండేది. ఆచరణీయంగా ఉండే ఈ ఆచారంలో చిన్నారి బాలబాలికలకు ఆ కన్న తల్లి స్నానం చేయించే సమయంలో చివరి చెంబులో ఉండే నీరు చుట్టూరా పోసి వీపుల ఒక్క చరుపు చరచి శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అని పలికేది. ఈ మాట ఎందుకు ఇలా ఏర్పడింది అంటే, వానరులంతా సీతాన్వేషణ చేయడం కోసం ప్రయత్నాలు చేసి సముద్రం చేరి దిక్కుతోచని పరిస్థితులలో రామనామస్మరణ చేస్తారు. దానితో సంపాతి చెవిన ఆ శబ్దం పడుతుంది, జటాయు నామం వినిపిస్తుంది, తిరిగి వచ్చి సహాయం చేయడంతో సీతా దర్శనం చేయగలుగుతారు. చెట్టు కింద ఉన్న సీతాదేవిని గుర్తించక ఆంజనేయుడు ఆత్మత్యాగం చేద్దాం అనుకొని కూడా, నేను కాదు సంకల్పం రాముడిది కనుక నమోస్తు రామాయ సలక్ష్మణాయ మాతారామో మత్పిత రామభద్రో ఇటువంటి సంకల్పం చేయగా చెట్టు కింద శ్రీరామ శ్రీరామ అని వినిపించడంతో తల వంచి కిందకు చూచి సీతను కనుక్కుంటాడు. అది రామకార్యం అవుతుంది. వానరులంతా ఆ రాతి బిడ్డలని సముద్రంలో వెయ్యాలి, అవి తేలాలి అంటే శ్రీరామనామం ఉండాలి. కనుక శ్రీరామనామం మనం జపం చేస్తే అది తారక మంత్రం అవుతుంది. రక్షణగా మనకు ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని అందిస్తుంది. ఇందుకోసమే శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష. తమిళనాడు, కేరళ మొదలైన దక్షిణ రాష్ట్రాలలో శ్రీరామ జయం అనడం అలవాటు. ముఖ్యంగా తమిళనాట శ్రీరామ జయం అంటారు. అలాగే కొన్ని ప్రాంతాలలో శ్రీరాములు నీవే కలవు అని ముందుగా వ్రాసి ఆ తర్వాత ఏదైనా వ్రాయడం అనేది సంప్రదాయం. అది జాబు కావచ్చు, ఉత్తరం కావచ్చు, లేదా కవిత్వం కావ్యం ఏదైనా కావచ్చు. అంత భాగవతాన్ని రచించిన పోతామాచ్యుల వారు ప్రతి స్కంధం ఆరంభం రామనామాంకితమే కదా. రామరక్ష సర్వజగద్రక్ష అనడంలో ఇంత తాత్పర్య భావన ఉంది. శ్రీరామ జయం, శ్రీరామ రక్ష, శ్రీరాములు నీవే కలవు, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మరి ఒక మంత్రాన్ని కూడా మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటాం. హరే రామ 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 హరే హరే అనేటటువంటి శ్లోకాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోక తప్పదు. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనేటటువంటి నూతన విధానంలో కూడా కొందరు పండితులు రామ శబ్దాన్ని 2 మార్లు పునః చెప్పాలి అని కూడా కొత్త రూపాన్ని అందించి మనకు విశ్లేషణాత్మకంగా వివరించి ఉన్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అన్నట్లుగా. అలాగే అనాదిగా సంప్రదాయంలో ప్రతి తెలుగువారి ఇంట రామకోటి రాయడం ఆచారం. పిన్నలైనా పెద్దవారైనా శ్రీరామ 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 అని వ్రాస్తూ ఉంటే అఖండమైన ఆనందం వారికి లభిస్తుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. కనుక రామనామస్మరణ చేద్దాం. వృద్ధాప్యం వచ్చాక ఏం చేస్తున్నారమ్మా మీరు అంటే ఏం చెబుతారు? ఏదో రామకృష్ణాన్ని కాలక్షేపం చేస్తున్నాను అని చెప్తారు. కృష్ణ కృష్ణ అంటున్నామని చెప్పరు, రామకృష్ణ అంటున్నారు అని చెప్పాలి.
అది రామ మహాత్మ్యం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీరామ జయం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.